సో ఇక్కడ మనము పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి 18వ తేదీ అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అనేసి చెప్పడం అయితే ఇన్ఫర్మేషన్ రావడం అయితే జరిగింది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా మనకు ఈ విధమైన లిస్ట్ అయితే వస్తుందన్నమాట. ఈ లిస్ట్ ఉన్న వాళ్ళు మనకు అంటే నేను ఈ లిస్ట్ అనేది ఏ విధంగా ఇవ్వడం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని డిస్టిక్ వైజ్, అదేవిధంగా బ్లాక్ ఆర్ మండలం వైజ్, విలేజ్ వైజ్ ఉన్నటువంటి లిస్ట్ వీళ్ళందరికీ వచ్చేసి వాళ్ళ నేమ్స్, ఎవరైతే ఈ లిస్ట్లో పేరు ఉంటుందో వారందరూ దీనికి ఎలిజిబుల్ అనమాట. కంపల్సరీ వీళ్ళకు అకౌంట్లో 18వ తేదీ 2,000 రూపాయలు అనేది అకౌంట్ అయితే పడుతుంది. సో ఇప్పుడు మొత్తము ఎంతమంది రైతులు ఉన్నారంటే మొత్తము 9.8 కోట్ల మంది మొత్తం సెంట్రల్ వైజ్ ఉన్నారు. ఇందులో వచ్చేసి 2,000 రూపాయల చొప్పున డబ్బులు అనేది జమ అవుతాయి. ఇందులో ఎవరైతే కనుక పేర్లు లేవో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈకేవైసీ సరిగా ఉందా లేదా, ఆధార్ బ్యాంకు అకౌంట్ లింక్ చేయాల్సి ఉంటుందన్నమాట. తప్పుడు ఐపీసీ కోడ్ ఉన్నా కానీ ఏదైనా కానీ పాస్బుక్లో తప్పులు ఉన్నా కానీ మిస్టేక్స్ ఏదైనా ఉంటే కనుక ఈ పేరు అనేది మీ మీ ఇక్కడ లిస్ట్ అయితే ఉండదు. మరి ఈ లిస్ట్ ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా, మీ పేరు లేకుంటే ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ లిస్ట్ కోసం మొదటగా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఉంటుంది, లేదంటే మొబైల్ యాప్ ఉంటుంది. దాన్ని మనము పిఎం కిసాన్ అని టైప్ చేసి మీరు చూశారంటే ఇందులో మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని ఉంటుంది. దాన్ని ఫస్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా మీ స్టేటస్ అనేది కనుక్కోవచ్చు. దీంతో వచ్చేసి మనము మన స్టేటస్కు సంబంధించి కనుక్కోవడం కోసం స్టేటస్ అనేది సపరేట్గా కనుక్కోవాలంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉండాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా కనుక్కోవచ్చు. సో దాని గురించి మళ్ళీ చెప్పచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటూ పోయినంటే బెనిఫిషరీ లిస్ట్ అనేది కనిపిస్తుంది. ఆ బెనిఫిషరీ లిస్ట్ అనేది డైరెక్ట్ లింక్ చేసేయండి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఏం అవసరం లేదు. బెనిఫిషరీ లిస్ట్ అనేది లింక్ చేసి తీసిన తర్వాత ఇక్కడ స్టేట్ వైజ్, డిస్టిక్, సబ్ డిస్టిక్, బ్లాక్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు స్టేట్ వచ్చేసి నేను ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఏ స్టేట్ వాళ్ళైనా ఇదే విధంగా చెక్ చేస్తారు. డిస్టిక్ వచ్చేసి మీరు ఏ డిస్టిక్ అయితే కనుక ఆ డిస్టిక్ చూడండి. సపోజ్ నేను గుంటూరు డిస్టిక్ ఓపెన్ చేస్తాను. సపోజ్ అదే విధంగా గుంటూరు డిస్టిక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏ మండల్ అయితే ఆ మండల్ చూడండి. నేను వచ్చేసి ఇక్కడ మంగళగిరి అని చెక్ చేశాను. అదేవిధంగా విలేజ్కి సంబంధించి ఇక్కడ ఏ విలేజ్ అయితే ఆ విలేజ్ చూసుకోండి. మీ విలేజ్ సంబంధించి నేను వచ్చేసి అనంతవరము అనే విలేజ్ నేను చెక్ చేసి గెట్ రిపోర్ట్ అని చేశాను. సో ఈ విలేజ్ సంబంధించి రైతుల లిస్ట్ అనేది మొత్తం వస్తుంది. సో అలగర, భూపతిరావు, బాదెల, బందెల, యేసువాదం, ఇట్లా బండ్ల మాధవ్, ఇట్లా వాళ్ళ యొక్క నేమ్స్ అనేది లిస్ట్ వైజ్ మొత్తం అయితే రావడం అయితే జరిగింది. సో ఈ లిస్ట్ అంతా నెంబర్ ఆఫ్ ఉంటారు కాబట్టి సో ఇక్కడ పేజ్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 2 కూడా వచ్చింది అనమాట. సో మొత్తము ఈ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు మొత్తము లిస్ట్ వచ్చేసి మొత్తం ఈ లిస్ట్ అంతా మీకు కనబడుతుంది. సో మీరు కూడా మొత్తం ఇక్కడ 96 మెంబర్స్ ఉన్నారు. అట్లా ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజీలు మీరు చెక్ చేసుకోవాలి. మీ ఇక్కడ స్టేటు, మన జిల్లా, మండలము, ఆ విలేజ్, మీ విలేజ్ ఏదైతే ఆ విలేజ్ గెట్ రిపోర్ట్ కొడితే మొత్తము మీ ఊర్లో ఎవరికెవరికి డబ్బులు వచ్చాయి, ఎవరికెవరికి పెండింగ్ ఉంది అనేది మొత్తం క్లియర్గా అయితే ఇందులో తెలుస్తుంది అన్నమాట. ఓకే.